హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్. ఈరోజు శాండీ గడి డైలీ రొటీన్ చూపించబోతున్నాం అనమాట. మార్నింగ్ వాడి చేసే పనులు చూడండి. అసలు కిటికీలో చూస్తున్నాడు అనమాట. పొద్దున్నే అటు ఎవ్వరు లేరు. తర్వాత వచ్చేసి నీ లేపేశాడు. వాడైతే ఏంటి అని చూస్తున్నాడు అనమాట అందరి వైపు. ఏంటి లేపేశారని. అసలు ఏం వదలడు అనమాట. ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటాడు. అక్కడ చూడండి, సంగం పాల ప్యాకెట్ ఉంటుంది అనమాట. అది లోపల పెట్టేసుకున్నాడు. ఇవ్వమంటే ఇవ్వట్లేదు, తీసుకుంటున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు బొమ్మను తెచ్చుకొని ఆడుకుంటున్నాడు పని చేసుకుంటుంటే. మమ్మీ బాగా డిస్టర్బ్ చేస్తాడు అనమాట ఈరోజు పొద్దున మమ్మీని. అది తెస్తాడు, ఇది తెస్తాడు, అన్నీ ఇదే పని అనమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాడు నోట్లో పెట్టుకొని. అది పడిపోయినా కానీ నేనే ఇవ్వాలి మళ్ళీ వాడికి. వాడు తీసుకోడు, లేచి ఇస్తుందిలే అన్న ధైర్యం అనమాట వాడికి. లెగిస్తే ఆడుకోవడం, తినడం, పడుకోవడం, ఇదే అనమాట పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడి పని. అది అది కదిలిస్తూనే ఉంటాడు. మమ్మీ ఉన్నంత వరకే అనమాట ఈ గొడవ ఇదంతా. తర్వాత సైలెంట్గా పడుకుంటాడు. మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచో క్యారమ్ బోర్డ్ ఇది తెచ్చుకున్నాడు అనమాట. సాక్స్, వాడి బొమ్మ, క్యారమ్ బోర్డ్ అన్నీ నేను లాగేసుకున్నాను. నా దగ్గరికి వచ్చాడు. తర్వాత 2 తీసేసాను అనమాట పక్కన పెట్టేద్దామని. లేదు నువ్వు తీసుకోకుండా నా చేతిలో నుంచి లాక్కున్నాడు. ఒకటి తీసుకున్నాడు, ఇంకోటి వద్దా అని అడిగాను అనమాట. అడిగితే ఇంకోటి కూడా తీసేసుకున్నాడు. సరే ఒకటి పడేసి ఇంకోటి తీసుకుంటున్నాడు. కొంచెంసేపు ఆడుకుందామని చెప్పేసి ఇంకోటి కూడా తీసుకున్నాను. అది కూడా లాగేసుకున్నాడు. కొంచెంసేపు పడుకున్నాడు అనమాట ఫ్యాన్ వేసేస్తే. పక్కన పాలున్నాయి, తాక్కుండా పడుకుంటూనే ఉన్నాడనమాట. లెగిస్తే పడుకోవడం, లేకపోతే ఆడుకోవడం. ఇంక మమ్మీ వెళ్ళిపోయే టైం అయిందని లేచాడు. మమ్మీ బాయ్ చెప్పేస్తున్నారనమాట అక్కడ వాడికి. తర్వాత మమ్మీ వెళ్ళేదాకా బయట కూర్చొని, మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు చూసి ఒక 5 నిమిషాలు కూర్చున్నాడు అనమాట బయట. ఎండలో ఎందుకని నేను లోపలికి పిలిచేసేవాడిని. లోపలికి రా, ఎండ ఎక్కువ ఉంది అని చెప్పి. పిలవగానే వచ్చేసాడు లోపలికి. వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటాడా, పైకి ఎక్కి కిటికీలోని చూస్తాడనమాట. కిటికీలో ఎవ్వరు అటు సైడ్ చూస్తే ఎవ్వడు కనిపించాడు. గాలి తప్ప. గాలి వస్తే బాగా అదేంటో బాగా ఫీల్ అవుతాడు. గాలి దగ్గర నించునేసరికి అదేదో ఫీల్ వస్తుంది వాడికి. బాటిల్ తెచ్చుకున్నాడు, స్ప్రైట్ బాటిల్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కూడా తెలీదు. ఆడుకున్నాడు, గంట ఆడుకున్నాడు దాంతో. నిద్ర వస్తున్న ఆపుకొని మరీ ఆడుకున్నాడు అనమాట. చూడండి ఎట్లా ఆడుతున్నాడో. సర్లే కదిలిద్దామని ఆ బాటిల్ తీసుకున్నాను అనమాట. సైలెంట్గా కూర్చున్నాడని. వద్దంట, తీసుకోవద్దంట. నేను తీసుకున్నానని మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ తీసుకున్నాడు. మనం ఊరుకుంటావా? మళ్ళీ వెళ్ళి కదిలిచ్చా అనమాట బాటిల్ ఇవ్వమని. ఫస్ట్ అడిగాను, అలా చూసాడు నా వైపు. తర్వాత నేనే లాక్కున్నాను అనమాట. ఫస్ట్ చేత్తో ఆపాడు నన్ను అలా తీసుకోవద్దు అని. అయినా నేను లాగాను అనమాట. మళ్ళీ నా మీదకి వచ్చాడు. ఎక్కడ గడుస్తాడో అని ఇచ్చేసా అనమాట. చూడండి ఎలా లాక్కున్నాడు నా చేతిలో నుంచి. ఇచ్చే నా బొమ్మ, నా బాటిల్ అంటున్నాడు. అలా కూర్చొని ఆ బాటిల్ని నమిలి ఆ బాటిల్ని నామరూపాలు లేకుండా చేశాడు అనమాట. లాస్ట్లో చూపిస్తాను బాటిల్ని చూడండి. ఇంకా ఆడడం అంతా అయిపోయిన తర్వాత పడుకుంటాడు అనమాట. ఇక్కడ పడుకున్నాడు చూడండి. ఇంకా పడుకొని మమ్మీ వచ్చిన తర్వాత లేస్తాడనమాట లంచ్కి. ఇదన్నమాట మన శాండీ గడి డైలీ రొటీన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.